వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. సచివాలయంలో మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బంగల్పూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించిన విధి విధానాలపై సమీక్ష సాగింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా రూపొందించేందుకు మార్గదర్శకాలను రూపొందించనుంది. కమిటీ రద్దీ, టైమింగ్స్, టికెట్ మేనేజ్మెంట్ అంశాలపై కూడా చర్చ కొనసాగుతోంది. త్వరలోనే తుది ప్రతిపాదనలు మంత్రివర్గానికి అందించనున్నట్లు సమాచారం. ఈ పథకం అమలులో లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి పతాక వ్యాఖ్యలు చేశారు. రైతులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయలేదని ఆరోపించారు. అవకతవకలు వెలుగులోకి వస్తే కూటమికి మానసికంగా నష్టమంటూ తూటా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నమ్మకంతో ఓటు వేసినా వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మోసం అని మండిపడ్డారు. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం అసలు ఇస్తారో చస్తారో కూడా ఎవరికీ తెలియదు. ప్రతి దాంట్లో కూడా అరకొరగా చేస్తూ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఈ హామీలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నటువంటి వీళ్లు ఎంత అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించుకొచ్చారో. మరి అతను తన కొడుకైనా మంచి ప్రయోజకుని చేస్తాడనుకుంటే వాడిని కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఒక అబద్ధాల చట్టంలో బిగించేసి అతనే తన వారసుడిగా ప్రకటించుకొని రేపు ఇలాంటి వాడు ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ఏంటో చూశారు జనం, విసిగిపోయారు. ఇతనంతటి ఇతను ఎప్పుడూ గెలవలేదని అందరికీ తెలిసిన సత్యం. ఎలా గెలుస్తాడనేది కూడా అందరికి మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఈవీఎంల మీద చాలా పెద్ద రగడ జరుగుతూ ఉంది. అది బయటకు వస్తే వీళ్ళ పాపం ఏంటో పూర్తిగా పండినట్టే నాకు తెలిసి. ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రద్దయితే మాత్రం అప్పుడు ఉంటుంది వీళ్ళది ఏంటి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిజంగా పరిపాలించినటువంటి వాడు, ప్రజల కష్టసుఖాలు ఆదుకున్నవాడు, కరోనాలో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాడు, ఇచ్చిన హామీల క్యాలెండర్ ప్రకారంగా ఒక్క డేటు కూడా తేడా లేకుండా అన్ని కష్టాల్లో ఉండి కూడా కేవలం 100 కోట్లు మాత్రమే కదా ఈ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయింది. అలాంటి దాన్ని అంత పెంచుకుంటూ పోయి చివరి అన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ. హామీలు ఇచ్చి ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కి మరి ఈ విధంగా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు, ఇతను వారసుడిగా రాబోతున్నటువంటి లోకేష్ నాయుడు, లోకేష్ నాయుడు పరిపాలన ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా బాబు అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా. నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, పొరపాటును కూడా మళ్లీ ఈ ఇద్దరిని తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది. ప్రతి దాంట్లో వీళ్ళ మనుషులేనా? సిబిఐలో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు, ఈడీలో వీళ్ళ మనుషులే ఉంటారు. న్యాయ వ్యవస్థ అయితే చెప్పేదే లేదు. ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారు వీళ్ళ లాయర్లు, వీళ్ళంతా కూడా. ఇలా డబ్బు సంపాదిస్తారు అక్రమంగా, ప్రజలను నోట్లో మట్టి కొడతారు. ఆ డబ్బు ద్వారానేమో వీళ్ళ పాపాలు గడుపుకోవడానికి ఈ విధంగా వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. సేమ్ అదే కదా ఇతను కొడుకు కూడా. రేపు వస్తే ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే పొరపాటును కూడా మళ్ళీ ఇద్దరు ఈ రాజకీయ జీవితంలో కానీ ఈ అధికారంలో కూడా రాకూడదు. ప్రజలందరూ కూడా మేలుకోవాలి.
అమలాపురంలో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేవన్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పరిశీలన చేపట్టింది. విద్యార్థులు త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక అవసరాల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు చైతన్య తెలిపారు. దీనిపై ప్రభుత్వమే స్పందించాల్సిన సమయంలో ఆయనపై తప్పుడు కేసులు బనాయించారంటూ ఆగ్రహం వ్యక్తమైంది. అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ కలెక్టర్ వద్ద ప్రభుత్వాన్ని నిలదీశారు. కలెక్టరేట్ వద్ద ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలే లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. అలాగే చాలా దారుణమైన పరిస్థితులు మాకు తెలిసొచ్చాయి. ఒక హాస్టల్లో ఏమో మరి హాస్టల్ వార్డెన్ అక్కడ మందు దొరికాడు. ఇంకోటినేమో మరి బీసీ హాస్టల్లో మరి అక్కడ హాస్టల్కి ప్రతిరోజు సాయంత్రం కొంతమంది కుర్రాళ్ళు వచ్చి అక్కడ గంజా తాగుతారన్న విషయం తెలిసింది. ఇంకోటినేమో మరి ఫుడ్ బాగోట్లేదు అన్న తెలిసింది. మరి ఇలా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆ సమస్యల పైన మేము పోరాడి ఏ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక పక్క మేము ఆలోచిస్తుంటే అలా బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ సందర్శించినందుకు మరి మా జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ చెల్లిల మీద లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య మీద లేదా ఇలా హాస్టల్స్ ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి 13 సెక్షన్లు పెట్టి మరి ఈరోజు కేసు కట్టుకున్నారు అంటే ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న సంగతి మీ అందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్ సందర్శించడానికి కేసులు పెట్టండి, మీరు ఆలోచించండి. సామాన్య ప్రజలు కూడా మీరు ఇప్పుడు ఆలోచించాలా. హాస్టల్ సందర్శిస్తే జరిగేది ఏంటి? ఒకవేళ అక్కడ మంచిగా పరిస్థితులు లేవు అని అందరూ తీసుకుంటే పరిస్థితులు మార్చుకుంటారు అన్న ఆలోచనతో మేమైతే సందర్శించినందుకే మరి కేసులు వేసి మళ్ళీ అందులోకి 13 సెక్షన్లు, దాంట్లో నాన్ అవైలబుల్ వారెంట్ సెక్షన్లు పెట్టి మరి కేసులు పెట్టుకుంటే అందరూ కూడా ప్రజానికం అందరూ కూడా ఆలోచించాలా. ఏ రకంగా కూటమి ప్రభుత్వం ఈ రకంగా మరి కేసులు పెట్టించి అన్యాయంగా ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారు. కానీ మీ అందరూ ఆలోచించాలని, ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా పద్ధతి మార్చుకుని ఇలాంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైతు భరోసా అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది బాకీగా ఉన్న పథకం కేవలం 5,000 చెల్లించి ముంచేసినట్లు రైతులు అంటున్నారు. ఈ మొత్తం కూడా 7.5 లక్షల మందికి కోత విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. దాంతో పాటు ఎరువుల లభ్యత సమస్యగా మారింది. రైతులు ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన రైతులందరినీ కూడా అక్కడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభావాలో ఎన్ని లోపాలున్నాయో ఒకసారి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ ఎన్నికల ముందు రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. 20,000 రూపాయలు ఇవ్వకపోగా 1 సంవత్సరం బాకీ పెట్టారు. ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితులు లేవు. మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళా ఇప్పుడు 5,000 రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూసాం. ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఆ లబ్ధిదారుల్లో 7 లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తుడిచేయాలని ఆయన యొక్క ఉద్దేశం. అట్లాగే రైతులకి గిట్టుబాటు ధర కూడా లభించిన పరిస్థితులు లేవు. ధరల స్థిరీకరణ నిధినైతే పూర్తిగా ఎత్తేశారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఎవ్వరికీ కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు. ఈ రోజు గ్రామ స్థాయిలో చూస్తా ఉంటే ఎరువులు ఏ విధంగా అమ్ముతా ఉన్నారంటే రైతు భరోసా కేంద్రంలో ఇదివరకు ఎరువులు అందరికీ కూడా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు రైతు సేవా కేంద్రాలనే పెట్టారు. అసలు పూర్తిగా అక్కడ ఎరువులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎత్తేశారు. కానీ గ్రామాల్లో ఎప్పుడు అనాదిగా వస్తున్నటువంటి పిఎస్సిఎస్ ఏదైతే పిఎస్సిఎస్లు ఉన్నాయో ఆ పిఎస్సిఎస్ లు రైతులు బాగోగులు చూసి, ఎందుకంటే పిఎస్సిఎస్ యొక్క మనుగడే రైతుల మీద నడుస్తూ ఉంటది. వాళ్ళకి ఎరువులు అందించాల్సిన బాధ్యత, రైతులు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆ పిఎస్సిఎస్ అయితే ఆ పిఎస్సిఎస్ లో ఈ రోజు ఒక గ్రామంలో 100 కట్టలు యూరియా వస్తే అక్కడ పరపతున్న వాళ్ళో లేకపోతే అధికార పార్టీ వాళ్ళో లేదంటే బ్లాక్ మార్కెటింగ్ చేయటం, ఆ విధంగా యూరియా కనీసం అందని పరిస్థితి. యూరియా 265 రూపాయలుంటే ఈ రోజు బ్లాక్ మార్కెటింగ్ లో దాదాపుగా 300 రూపాయలు 320 రూపాయలు బ్లాక్ మార్కెటింగ్ లో వసూలు చేస్తా ఉన్నారు. పైగా ప్రైవేట్ షాపులకు వెళ్తే అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు. ప్రైవేట్ షాపులకు వెళ్తే అక్కడ మీరు యూరియా కొనాలంటే, మీకు యూరియా ఇవ్వాలంటే 2,000 రూపాయలు సరుకు, అంటే ఏదో గుళికలు గాని జింకు గాని ఇవన్నీ కూడా కొనాలి అని చెప్పి కండిషన్లు పెడతా ఉన్నారు. దీని మీద కూడా అధికారుల పర్యవేక్షణ గాని, ఎక్కడన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి పర్యవేక్షించడం గాని ఎక్కడ కూడా లేదు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు మళ్ళీ నెక్స్ట్ చూపించాను. అదేవిధంగా 23/3/2025 ఎరువులు లేవు, అంతా సమస్యలు దరివే. అదేవిధంగా 31/5/2025 తారీఖున ఎరువులు ఇస్తామన్నారు, కానీ ఇచ్చే పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. అదేవిధంగా 11/7/2025 బారులు తీరితేనే ఎరువులు. అంటే అక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర ఎంతమంది నిలబడి ఉన్నారో ఒక్కసారి చూడండి. అదేవిధంగా 15/7/2025 యూరియా కోసం యాతన. మళ్ళా 23/7/2025 యూరియా కొరత, సాగుకు వేత. 24/7/2025 శ్రీకాకుళం జిల్లాలో, మన్యం జిల్లాలో రైతులు ఏ విధంగా అధికారులతో వాగ్వివాదం చేస్తా ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే ఎరువులన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి, ప్రైవేటు ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరికట్టి మీకు రైతుకి కావలసినటువంటి ఎరువునే మీరు అందించాలి తప్ప ఏదో ఇంకొక 2,000-3,000 రూపాయలు తీసుకొచ్చి ఆ ఎరువులు తీసుకొచ్చి రైతు మీద ఆర్థిక భారం పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామిక వైఖరి అవలంబించిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. పదవిలో ఉండే వ్యక్తి మృతి చెందితే కుటుంబం సభ్యుడికి అవకాశం ఇవ్వడం సాంప్రదాయమని తెలిపారు. కుటుంబ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కూడా పొందలేకపోతోందని వ్యాఖ్యానించారు. కేవలం 1 ఏడాది మాత్రమే పదవీకాలం ఉన్న చిన్న ఎన్నికకు కూడా భయపడి కుటుంబానికి అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పులివెందుల మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం. మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు ఇది, ఒక మండలానికి జరిగే ఎన్నిక. పులివెందుల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక, అది కూడా ఉప ఎన్నిక. 5 సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు, పట్టుమని 12 నెలల పదవీ కాలం. 1 సంవత్సరం అటు ఇటు 4 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. అది కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత, ప్రమాదశాత్తు అకాల మరణం సంభవించడం చేత, పదవిలో ఉండగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం. మానవత్వ దృష్టితో, సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా, వారి భార్యనో కుమారుడో ఉండనని చెప్పి తెలుగుదేశం వదిలేసింది, మేము వదిలేసినాం. కానీ ఈరోజు ఆ పరిస్థితికి తిలోదకం ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం 1 సంవత్సర పదవీ కాలం ఉండేదానికోసం ఆ జెడ్పీటీసీ మెంబర్ మరణించినాడనే సానుభూతి కూడా లేకుండా, ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేసినారు. మంచిదే. ఇంకా పోటీ చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలా. అంటే ప్రజలను నమ్ముకొని మీరు పోటీ చేయాలా, మీ పాలనను నమ్ముకొని మీరు పోటీ చేయాలా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు పోటీ చేయాలా. కానీ మాకు అభ్యంతరకరం ఇక్కడే మీరు పోటీ చేసింది ప్రజలను నమ్ముకొని కాదు, ప్రజలను నమ్ముకొని చేయలే. లేకుంటే ఈ మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్ముకొని మీరు పోటీ చేయలే. మీరు ఇక్కడ మీ బలం నామమాత్రమే. ఇక్కడ నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పట్టుమని సంవత్సరం కాలే, 14 నెలల కాలం మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగి. మరి రాష్ట్రంలో మీరు 164 చోట్ల మేము గెలవగలిగినాం, 11 చోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అది బ్యాలెట్ పేపరా, ఈవీఎం మిషన్లానే తర్వాత మాట్లాడదాం. మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా 164 గెలిచినప్పుడు ఈ పులివెందుల తాలూకాలో, ఈ పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత? 10,600 ఓట్లుంటే దాదాపు 8,000 ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ 3,400. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు, మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ. జగన్ గారి కంటే ఎంపీ గారికి నాకు కాస్త తక్కువ వచ్చింది, 3,400 మెజార్టీ. అంటే మీకు వచ్చిన ఓట్లు 2,000, 2,500, 10,000 ఓట్లలో. ప్రజలు నమ్మినాం, నాయకత్వాన్ని నమ్మినాం. కానీ మీరేం నమ్మినా తెలిసినా, తెలుగుదేశం పార్టీ ఏమి నమ్మింది తెలిసినా, 2,000 ఓట్లు కలిగిన ఈ మండలంలో వాళ్ళకు వచ్చి ఏమి నమ్మినారు? వాళ్ళు నమ్మింది 2 ధనాన్ని నమ్మినారు. విచ్చలవిడిగా డబ్బును ఏరులై పారిస్తాం. రెండవది వాళ్ళు నమ్మింది పోలీసులు నమ్మినారు. 12వ తారీఖు జరిగే ఎలక్షన్ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు పోలీసుతో
దౌర్జన్యం చేయండి. కనీసం 12వ తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగన ఈ మండలంలో ఈ జడ్పీటీసీ ఎన్నికకు జరగగలిగితే 3 నుంచి 4 వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలారా, పులివెందుల తాలూకా ప్రజలకు, పులివెందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ. ఈ పోటీ ఎవరికో కాదు, పులివెందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ. పులివెందుల ప్రజలు తన అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు, ఎదుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు. ఇదే ఎన్నిక జరుగుతోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా, పులివెందుల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది, ఆ పులివెందుల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులివెందుల తాలూకాలో పుట్టిన బిడ్డగా పులివెందులే గెలుస్తుంది. పులివెందులే గెలుస్తుంది. పులివెందులే గెలుస్తుంది. 100కు 100 సార్లు గట్టిగా చెప్పగలుగుతా. కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం. మేము బాగా చెప్తా ఉన్నాం. పోలీస్ వ్యవస్థకు ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి, ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. మేము దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలా, అన్ని వ్యవస్థలు పనిచేయాలా. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి అడ్డుగా నిలిచారు. తోపులాట కూడా చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరిక చేశారు. వారం రోజుల్లో పంపులు ప్రారంభించకపోతే 1,00,000 మందితో ముట్టడి చేస్తామని స్పష్టం చేశారు. రైతుల పంటల ప్రాణం ఈ పంప్ హౌస్ పైన ఆధారపడిందని ఆందోళనకారులు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. హైదరాబాద్ అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లిన నటుడు సోను సూద్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో వెంకట్ మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. సోను సూద్ తాను వారి కోసం ఏవైనా చేయాల్సి వస్తే వెనుకాడనని చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తారని భావోద్వేగంతో చెప్పారు. వెంకట్ ఆకస్మిక మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. We all miss Fish Venkat. We love him, and for industry, it's very important to come and support everyone.
తిరుమల భద్రతపై బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ప్రచారం అసత్యమని అన్నారు. తిరుమల భద్రతపై ఎవరూ తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 2 అంచెల భద్రత 3 అంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ పొంతనలేని మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటాము భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరే ఈరోజు మఠాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి, ఆలయం పైన ఒకసారి చూడండి, మొత్తం లోపల కానీ పైన కానీ ముందర కానీ మహద్వారం దగ్గర కానీ ఆలయానికి భద్రత ఇస్తున్నాం. ఈరోజు దురదృష్టం కలియుగంలో ఆలయాలను కూడా భద్రత కల్పించి దర్శనం కల్పించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వస్తున్నట్టు భక్తుల భద్రత చాలా ముఖ్యం. మనకు భక్తుల భద్రత దృష్ట్యా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మఠాలకి ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరేదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తూ ఇది మఠాల మీద దాడి అని చెప్పి మీరు మాట్లాడడం మంచిది కాదు. మీ ఇంటికి నేను ఒకసారి అడుగుతా మిమ్మల్ని, మీ ఇంటికి సీసీ కెమెరాలు లేవా? మీ ఇంటికి సెక్యూరిటీ లేదా? మీ ఇంటికి వచ్చే వారికి వివరాలు తెలియదా? ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు? ఎవరైనా ఆగంతకులు వస్తే మీరు ఏమైనా అనుమతిస్తారా? నేను మాట్లాడుతుంది అన్నారు, ఏదో లగేజ్ తనిఖీ చేసి దాంట్లో గంజాయి ఉంటుందా, మారణాయుధాలు భక్తులు తీసుకొని వస్తారని. అయ్యా, మొన్న జరిగినటువంటి పహల్గాం కానీ ఇవన్నీ దాడుల దృష్ట్యా ఇక్కడ అదనపు భద్రత పెట్టాలి. వస్తున్నటువంటి భక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భక్తుల ముసుగులో మళ్ళీ చెప్తున్నా, భక్తుల ముసుగులో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నా. జాగ్రత్తల్లో భాగంగానే మేము ఈ మాకున్నటువంటి వ్యవస్థల్లో ఎక్కడెక్కడ ఉందో ఎవరెవరు భక్తులు వచ్చి రూములు తీసుకుంటారో వాళ్ళ మీద పూర్తి నిఘా. నేను మొన్ననే బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను మొన్న అల్పాహారం రాత్రి తీసుకునే దానికి హెచ్డిసి కాంప్లెక్స్కి వస్తే మొత్తం మిగతా రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎంప్లాయీస్ కనపడ్డారు. నేను కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి వివరాలు తీసుకోండి అని. అలాగే మఠంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా పూర్తి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి. మీరు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. నేను కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ఎంత ఎగురుతున్నారే, ఏ ఒక్క మఠాధిపతి అన్నా పీఠాధిపతి అయినా దీని గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా? అయ్యా, ఏ మఠాధిపతి అన్నా పీఠాధిపతి అయినా ఎక్కడన్నా ప్రస్తావించారా? వారందరూ సంతోషంగా ఉంటే మీకేమయ్యే బాధ? అంటే కొండ కలకలగా ఒక ఆధ్యాత్మిక వెలుగుతుంటే మీకు నచ్చదు. ఎందుకంటే 2019 నుంచి నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీ హయాంలో లోపల పరకాయంలో దొంగతనం జరిగితే ఆ దొంగని పక్కన
పెట్టి సేఫ్ ఎగ్జిట్ చేసినట్టు మీరు లోపల దొంగతనం జరిగితే పరకామలో దొంగతనం జరిగితే దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోకాలతో రాజీ చేసి మీరా ఈరోజు నీతులు మాకు చెప్పేది. కాబట్టి దేవుడి గురించి, దైవం గురించి, దేవస్థానాల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వర్షాభావం కారణంగా చెరువులు ఎండిపోతున్నాయని, వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ నినాదాలు చేశారు. పంప్ హౌస్ వద్ద వరద నీటి పరిస్థితిని పరిశీలించారు. రైతుల ప్రాణాధారమైన సాగునీరు అందించకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన కన్నెపల్లి పంపులను స్టార్ట్ చేసి నీళ్లు ఎత్తాలనే ఉద్దేశంతో ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. నీళ్లున్నాయి, నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నది. నీళ్లు ఎత్తి మొత్తం రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశం ఉండగా కూడా కావాలని నింపుతలేరనేది మనకు తెలుస్తున్నది. ఇలా ఈఎన్సీ తోటి చెప్తే మాట్లాడితే, నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. అంటే యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ముస్లింల నేపథ్యం చూపించి బీసీ బిల్లును నిర్వీర్యం చేయాలన్న కుట్రతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. తొలగించడానికి మొఖాలడ్డేస్తా ఉంది. కారణం ముందు నుంచి కూడా బీజేపీ పార్టీకి బీసీల పట్ల ప్రేమ కానీ ఆదరణ కానీ లేదు. దాని కారణంగానే రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు బాటంగా దీనికి వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీ ద్వారా మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా బీసీ బిడ్డలు ఓట్లేందే గెలిచినారా, ఎస్సీ ఎస్టీలు ఓట్లేందే గెలిచినారా? మరి ఈ జాతుల పట్ల మీకు వివక్ష ఎందుకు? ముస్లిం నెపంతో ఇంత బహత్తరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కాలరాయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే ముస్లింలకి ప్రధానమంత్రికి మోడీ గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్లో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో మైనార్టీ కూడా ఇచ్చినారు. ఇది ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది, అక్కడ మీ ప్రభుత్వం ఉంది. పక్కన మీ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. తెలంగాణలో ఎందుకు అడ్డొస్తా ఉంది? బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో 72 గంటల దీక్ష ప్రారంభించారు. ముస్లింలకు విడిగా 10% ఇచ్చి బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే ఢిల్లీలో దీక్ష చేపడతామన్నారు. బీసీ హక్కుల సాధనకు దీక్షలే మార్గమని చెప్పారు. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇవాళ పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 72 గంటలు దీక్ష చేస్తాం. మేమే అన్నం తినం, మేమే నీళ్లు తాగం, 70 గంటలు ఈడ కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళంటే మనం 10 నుంచి 4 వరకే ఉండాలంట. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మాకు 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి. हम दिन में भी यहीं पे बैठेंगे, रात में भी यहीं पे बैठेंगे, लेकिन जिद नहीं छोड़ेंगे, पानी नहीं पिएंगे, खाना नहीं खाएंगे जब तक. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.